స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగముగా నన్ను నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాగ్దానం ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడు. ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్యం అపోస్తుడైన పౌలు రాసిన అద్భుతమైన వాగ్దానం. ఇది కేవలం ఒక మాట కాదు, నిత్యమైన భరోసా, దేవుని విశ్వాసులకు ఇచ్చిన గట్టి రక్షణ. దేవుని వాక్యం ఇలా చెబుతుంది, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. దీని అర్థం ఏంటి? దీని లోతు ఏంటి? ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతుంది? మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును అంటే ఎవరైనా, బలహీనుడైనా, పొరపాట్లు చేసిన వాడైనా, కన్నీళ్లు ఉన్నవాడైనా, గతంలో విఫలమైన వాడైనా, దేవుని దగ్గరికి ఇప్పుడే వచ్చినటువంటి వాడైనా, నీ గతం ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా, నీవు యేసు మీద విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానం నీదే. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు. అది అందరూ నమ్ముతారు. యేసు నిన్ను మార్చగలడని నమ్మడం, నిన్ను కాపాడగలడని విశ్వాసించడం, నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుందని గ్రహించడం, నీ పరిస్థితిని ఆయన తిప్పగలడని ధైర్యంగా నమ్మడం, ఇదే నిజమైన విశ్వాసం. విశ్వాసం అనేది నీ చేతిలో ఉన్నటువంటి దాన్ని దేవుని చేతుల్లోకి అప్పగించడం. విశ్వాసం అనేది కన్నీళ్ళలో కూడా దేవుడు నన్ను విడువడని చెప్పడం. విశ్వాసం అనేది కూలిన చోట దేవుడు నన్ను నిలబెట్టగలుగుతాడు అని నమ్మడం. మూడవదిగా సిగ్గుపడడు, దేవుని అద్భుతమైనటువంటి హామీ. ప్రియమైన వారులారా, ఈ వాక్యము గొప్ప భరోసాని ఇస్తుంది. దేవుని మీద విశ్వాసం పెట్టిన వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. అంటే దేవుడు నిన్ను అవమానంలో పడనివ్వడు. మనం చేసిన పొరపాట్లు మనల్ని సిగ్గుపడే స్థితిలోనికి తీసుకువెళ్తాయి. మనుషులు మనల్ని తక్కువ చేసి చూడవచ్చు, కానీ దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. నీ విశ్వాసం వృధా కాదు. నీవు ప్రార్థించినవి నెరవేరుతాయి. నీవు రోధించిన కన్నీళ్ళు వృధా కావు. నీ విశ్వాసం చివరికి ఫలిస్తుంది. నీ చీకటి పరిస్థితి మారు రూపం పొందుతుంది. నీకు అవమానం వచ్చిన చోట దేవుడు మహిమ తెస్తాడు. నీ విఫలత ఉన్న చోట విజయం ఇస్తాడు. నీకు సంశయం ఉన్న చోట శాంతినిస్తాడు. యేసును నమ్మినవాడు జీవితాంతము తలదించుకున్నాడు, తలెత్తి నిలబడుతాడు. దేవుని సాక్ష్యాలు మనకు ఇది నిరూపిస్తున్నాయి. అబ్రహాము 100 ఏళ్లలో పిల్లలు కలగరని ప్రపంచం నవ్వింది. దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రిగా మార్చాడు.